శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 24వ తేదీ మే నెల 2025వ సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం కనిపిస్తోంది. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి? ఏలినాటి శని జరుగుతూ ఉంది. శని గారికి తైలాభిషేకం చేయించండి. స్థాన చలనానికి అవకాశాలున్నాయి. కాస్త అనుకూల స్థాన చలనం వచ్చేటట్టుగా అధికారుల దగ్గర జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే కుటుంబం విషయంలో అధికమైనటువంటి ఒత్తిడి లేకుండా ప్రతి వారు కూడా, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది ఉన్న ప్రతి వారు కూడా మీకు సహకరించేటట్టుగా ఉన్న పరిస్థితి ఏమిటి అనేది చెప్పండి. మీ మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఏమీ లేవు, మీరు ఏమీ ఆశించవద్దు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. కొంచెం పిరికితనం మీకు వస్తుందా అన్నట్టుగా ఉంది. ఆ పిరికితనం తగ్గిపోవడానికి యోగా చేయండి. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. రుణాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకూలమైనటువంటి గ్రహాలు ఇక్కడ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఒక్క రాహుగ్రహం మాత్రమే మీకు ఊహించని విధంగా లాభాలను తెచ్చిస్తున్నారు. ఈ లాభాల బాటలో ఉన్నప్పుడు ఆ లాభాలు మీరు చేతికి అందుకుంటారు కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఆత్మసంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. కానీ మిగతా నిత్య జీవితంలోని పలు రకాలైన అంశాల విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో మీరు మానసికంగా కొంచెం కుంగుబాటు ఏమన్నా ఏర్పడుతుందేమో. ధైర్యాన్ని కలిగి ఉండండి. వ్యసనాలకి బానిస అవ్వద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య విషయంలో ఎవరికైనా చర్మ వ్యాధులు అదివరకే ఉన్నట్టయితే ఇప్పుడు మళ్ళీ అవి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏ విషయంలో అయినా భగవంతుడు మనకిచ్చిన దాంతో తృప్తి పడాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకొని ఓర్పుతో సంచరించుకుంటూ వెళ్ళండి. మిగతా పరిస్థితులన్నీ బాగుండడానికి అవకాశం ఉంది. ఓర్పుతో ఉండండి. కృషి చేస్తూ వెళ్ళండి. భగవంతుణ్ణి నమ్మండి. భగవద్ ధ్యానం చెయ్యండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. శుభం. వృషభ రాశికి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబం చాలా బాగుంది. సంపదలు పెరుగుతున్నాయి. మీ మాట తీరు బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. ఏదైనా సమస్య వస్తే నిర్ణయం చేసేటటువంటి విధానం బాగుంది. ఆత్మస్థైర్యం పెరుగుతోంది. ఆదరణ పెరుగుతోంది. బంధుమిత్రులు అందరూ చాలా బాగున్నారు. మీరు ఎవరిని గురించి చూడండి, అన్నీ అంత అత్యద్భుతంగా ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే పెట్టి పుట్టారు వృషభ రాశి వారు. అన్ని విధాలా బాగున్నారు. అన్ని విధాలుగాను మనశ్శాంతి పొందుతున్నారు. ఆర్థిక అభివృద్ధి పొందుతున్నారు. ఎన్నో విధాలుగా బాగున్నప్పుడు ఇంకా మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. మీ జీవితాశయం నెరవేరిపోతుంది. మీరు మంచి ఉన్నత స్థితికి వెళ్తున్నారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతోంది. అనేక విధాలుగా అంటే భార్యాభర్తల రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ చక్కటి ఆనందాలన్నీ మీకు వనగూరుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవత ఆరాధన చేయండి. మరింత ప్రశాంతంగా, మరింత అభివృద్ధి పదంగా ముందరికి వెళ్ళండి. శుభం. మిథున రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తోంది. వీరు మొన్నటి వరకు కూడా చాలా ఇబ్బందులకి లోనయ్యారు. ఒక్క ఉద్యోగం మాత్రమే బాగుంది. మిగతా అన్ని పరిస్థితుల్లోనూ చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి ఉన్నాము. ఇప్పుడు అన్ని పరిస్థితుల్లోనూ మార్పు వచ్చి అన్ని విధాలా బాగుంది. ఉద్యోగ జీవితం ఇంకా బాగుంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. ధన నష్టం తగ్గిపోయింది. అలాగే ధన వ్యయం తగ్గిపోయింది. సన్మాన సత్కారాలకి అర్హులయ్యే విధంగా మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తోంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ హర్షం వ్యక్తం చేసేటట్టుగా ఉన్నాయి. 10 మంది కూడా హర్షించదగినట్టుగా ఉన్నాయి అని చెప్పాలి. కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నాయి. మంచి క్రమశిక్షణతో ఉన్నారు. సంతాన రీత్యా బాగుంది. మీ పితృవర్గ రీత్యా బాగుంది. అలాగే ఉద్యోగ రీత్యా కూడా మీరు కష్టకాలాన్ని దాటేశారని చెప్పచ్చు. ఆ కష్టం, అప్పుడు ఉన్న కష్టం ఇప్పుడు మీకు
ఉన్నతిని సూచిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మీ మనోబలం చాలా చాలా బాగుంది. 10 మందిలో చక్కటి ఆదరణ పెరుగుతోంది. మీరు అందరినీ ఆదరించడం, వారు అందరినీ ఆదరించడం. అలాగే గృహములో మంచి మార్పులు జరగడము, భార్యాభర్తల మధ్య అనుకూలత పెరగడము, వివాహం కాని వారికి వివాహం జరగడము, పబ్లిక్ రిలేషన్స్ బాగుండడము, ఎన్ని విధాలుగా చూసుకున్న మిథున రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. మరింత శోభాయమానంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం ప్రారంభమైంది అని చెప్పచ్చు. ఆ ప్రారంభమైన కాలం కొనసాగుతూ కూడా ఉంది. అయితే గురువు గారు తన యొక్క ఉచ్చస్థానం వైపుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకంత మంచి జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇక శుక్రాచార్యుల వారి పరిస్థితి బాగుంది, రవి గారి పరిస్థితి బాగుంది. ఇలా ఒక 2-3 గ్రహాల యొక్క పరిస్థితులు బాగున్నాయి కాబట్టి ఒక్క రవ్వ మీరు ఊపిరి పీల్చుకునేటటువంటి సమయం అయితే బాగుంది అని చెప్పచ్చు. కానీ అష్టమంలో రాహువు ఉన్నారు, నవమంలో శని గారు ఉన్నారు. ఈ రెండిటిని కూడా అతి జాగ్రత్తగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి గ్రహస్థితులవి ఈ పరిస్థితులు అని చెప్పి తెలుసుకోవాలి. అనేక రకాలుగా ఓర్పు పట్టండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అన్నీ బాగున్న పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఇబ్బంది పడేటటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి, అక్కడ పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఏమీ మీరు మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఏం చేయాలి? ఓర్పు కలిగే ఉండాలి. దైవాన్ని ఆరాధించాలి, ఇష్టదేవత ఆరాధన చెయ్యాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, నవధాన్యాలు దానం చెయ్యాలి, ప్రత్యేకంగా శివాభిషేకం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇవన్నీ, ఈ సూచనలన్నీ పాటించండి. మీకు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, మనశ్శాంతి ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి గురువు గారి యొక్క బలము చాలా బాగుంది. లాభస్థానంలో గురువుగారి యొక్క స్థితి చక్కగా మీకు అనుకోని విధంగా లాభాలను ఇచ్చేస్తుంది. మరి ఇన్ని రకాల లాభాలను ఇస్తుంది కదా, మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకి పర్వాలేదు కదా అని చాలామంది అనుకోవచ్చు. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మీరు చూస్తారు, వాటిని అధిగమిస్తారు. చేతిలో ధనము ఉన్నందువల్ల కొంత సంతృప్తిగా ఉంటారు. అది కూడా లేకపోతే మన గతి ఏమిటి అని ఆలోచిస్తారు. మొన్నటి వరకు చాలా రకాలైన ఇబ్బందులు పడ్డారు. అప్పుడు సప్తమంలో శనిగారు, అష్టమంలో రాహువు. ఇప్పుడు సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగారు, రాశిలో కేతువు, ఏకాదశంలో గురువుగారు. అంటే ఇబ్బందికర పరిస్థితులు అప్పటికన్నా ఇప్పుడు కొంచెం తక్కువ అవుతున్నాయి. కాబట్టి గురువుగారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏ కష్టం వచ్చినా మనము ధైర్యంగా ముందరికి వెళ్ళగలము అనేటటువంటి మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా పనులు ముందరికి వెళ్ళకపోతే ప్రారంభించినటువంటి పనులు శనిగారికి తైలాభిషేకం చేసుకోండి, కొంచెం ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే అన్ని విషయాలలోనూ దశమంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి కానీ, బుధుని యొక్క కలయిక కానీ మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఒక విధమైన ఉన్నతిని సూచిస్తోంది. మీకు ఇది కూడా మనశ్శాంతిని ఇచ్చేటటువంటి అంశమే. అయితే ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా పూర్తిగా చేతికి వచ్చిన తరువాతనే నాకు చేతికి వచ్చింది అని చెప్పి ఆనందపడండి. మీ ఆనందం అంతా భగవంతుడి దగ్గర వ్యక్తీకరించండి. ఏదైనా కడుపులో కష్టం ఉన్నా కూడా అది భగవంతుడికి చెప్పుకోండి. మానవుల దగ్గర ఎక్కడా కూడా ఏది పదే విప్పద్దు. మీరు మంచి మాట్లాడినా చెడయ్యే పరిస్థితి, మీరు ఏదన్నా నాకు ఇది ఇబ్బందికరం అన్నా కూడా అది ఇంకా విపరీతమైన పరిస్థితులకి దారితీసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మాటల ప్రయాణము ఆపేసేయండి. ఎక్కడ ఎవరి దగ్గర కూడా మీ యొక్క మానసిక భావాలని బయట పెట్టవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా ఒకంత మనశ్శాంతిని కలిగి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా వరకు జాగ్రత్తలతో కూడి ఉన్నటువంటి కాలం. ఒక్క రాహు గారి బలమే బాగుంది. ఇక శనిగారి బలం కానీ, గురువు బలం కానీ, కేతు బలం కానీ లేని కారణం చేత
కొన్ని రకాల ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే కుజుడు నీచలో ఉన్నప్పటికీ లాభస్థానంలో ఉన్న కారణం చేత వ్యయ ప్రయాసలకి ఓర్చి అయినా లాభాల బాటలోకి తీసుకొని వెళ్తారు మిమ్మల్ని. అంటే కొంచెం నష్టం కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎక్కువగా లాభం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకోని విధంగా ధనం వస్తుంది, అనుకోని విధంగా సంపదలు వస్తాయి, అనుకోని విధంగా విజయ అవకాశాలు వస్తాయి. మీ కష్టం అనేది ఫలించిందా అన్నట్టుగా ఉంటుంది. అయితే మిగతా విషయాలు ఎలాగండి, అందులో కూడా బాగుంటుందా అంటే ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య ఓర్పు కలిగి ఉండాలి. అనురాగం, ఆప్యాయత, ఆదరణ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే పూర్వము అనుమానాలు ఎక్కువగా ఉంది, ప్రేమ తక్కువగా ఉంది. ఇప్పుడు ఒక విధమైన పట్టుదల ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా గమనించుకుంటూ ముందరికి వెళ్ళండి, ఓర్పు కలిగి ఉండండి. పరిస్థితులన్నీ సెటరేట్ అయిపోతాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఉద్యోగ జీవితంలో ఒకంత కష్టం కలగవచ్చు. తోటి ఉద్యోగస్తుల పట్ల చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోండి. ఎక్కడ ఏది కూడా మాట తూలవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా మంచి కాలం ముందరున్నది కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీరు పూర్తి మనశ్శాంతితో ఉంటారు. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం, కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. వీరికి ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం వస్తుంది, ఎక్కువ పేరు వస్తుంది, అలాగే ఎక్కువగా కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పటికీ గుడ్డి కన్నా మెల్లమేలు అని మనకు పెద్దవాళ్ళు ఒక చిన్న సామెతని చెప్తూ ఉన్న కారణాన్ని ఇక్కడ గుర్తు చేసుకున్నట్లయితే పూర్వం కన్నా ఇప్పుడు మేలైన పరిస్థితులు ఉంటాయి. సంతానం ఇప్పుడిప్పుడే క్రమశిక్షణాయుతంగా ఉన్నారా అనిపించేటట్టుగా పరిస్థితులు ఉంటాయి. అయితే ఎక్కువగా మాట్లాడవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ధనము విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, యజ్ఞ యాగాలు చేయడం రీత్యా కానీ, దైవభక్తి రీత్యా కానీ, పుణ్యక్షేత్ర సందర్శన విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాలు తీర్థయాత్రలు చేసుకునే విషయంలో కానీ ఏ రూపకంగా అయినా మీకు చాలా ఆత్మసంతృప్తి కలిగించేటటువంటి పరిస్థితులు, అలాగే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, సన్మాన సత్కారాలు అందే పరిస్థితులు, మానసిక ధైర్యం పెంపొందింపబడే లక్షణాలు ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి, మరింత శోభాయమానంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి తగిన జాగ్రత్తలతో జీవనం చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీరికి అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి కాలం. కుటుంబ జీవితం బాగుంది, కానీ అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. మాతృవర్గ రీత్యా అనుకూలత లేదు, సంతాన రీత్యా అనుకూలత లేదు, అలాగే రుణాల రీత్యా కూడా రుణాలు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి, ఎక్కువ వడ్డీలకి కూడా మీరు ధనము తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. కొన్నాళ్ళు ఆ పనినే వాయిదా వేయండి, అప్పుడు ధనము దాని మీద ఖర్చు పెట్టేది కూడా వాయిదా కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదన్నా చర్మానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెట్టుబడుల విషయంలో ఏదైనా మీరు పూర్వం కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, పూర్వం లాగానే ఇప్పుడు కూడా జరుగుతుంది, పెట్టుబడులు పెట్టేద్దాం మనం అని అనుకున్నా ధనానికి నష్టం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పబ్లిక్ రిలేషన్ అంత బాగా మీకు కోఆపరేట్ చేయడం లేదు, అంటే వారి యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉంటూ ఉన్నాయి కాబట్టి మీకు అంత సంతృప్తికరమైన జీవితం ఉండదు. ఇత్యాదివన్నీ దృష్టిలో పెట్టుకొని ఓర్పు కలిగి ఉండండి. ఖర్చుల్ని వాయిదా వేయండి. కొంచెం ఎక్కువ అధిక ఖర్చులు అవుతూ ఉంటే ఏదో విధంగా వాటిని నియంత్రించండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా ఒకంత ఓర్పు అవసరం. అన్ని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకుంటూ దైవధ్యాసలో ఎక్కువగా ఉంటూ ఉన్నందువల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు.
అనేక విధాల మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి కొంచెం బయటపడగలుగుతున్నారు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగా తీసుకుంటున్నారు. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయి. వ్యాపారాలు బాగున్నాయి, ఉద్యోగాలు బాగున్నాయి, భార్యాభర్తల అనుకూలత బాగుంది, వివాహాది శుభకార్యాలు ఇంట జరగడానికి అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా ధనం వచ్చింది, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఎన్నో విధాలుగా మీరు బాగున్నారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనుకున్నా, లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేసి వచ్చినటువంటి మిత్రులు కానీ బంధువులు కానీ మీకు చాలా చాలా ఆత్మీయులు అవుతారు. ఇలాంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఉద్యోగ జీవితం బాగుంది. ఎన్నో విధాలుగా వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా మీకు మానసికమైనటువంటి ఆనందము కలుగుతోంది, ఆత్మస్థైర్యము కలుగుతోంది, ధన ఆదాయం పెరుగుతోంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే వాటిని అధిగమించి ముందరికి వెళ్ళిపోగల పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాల బాగున్నారు, ఇంకా ఇంకా బాగుంటారు. భగవంతుణ్ణి ధ్యానం చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, మరింత ప్రశాంతంగా ఉంటుంది. శుభం. మకర రాశి వారికి అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. ఇక్కడ శనిగారి యొక్క స్థితి తృతీయ స్థానంలో మీకు మానసికమైన ధైర్యాన్ని పెంచుతోంది, ఉత్సాహాన్ని పెంచుతోంది, బంధుప్రీతిని పెంచుతోంది. బంధువులతో ఆదరణ, ఆప్యాయత, అభిమానాలు పెరగడానికి చాలా చాలా వరకు అవకాశం ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులు బాగా దగ్గర అవుతారు. అలాగే ఏదైనా రోగ బాధలు, రుణ బాధలు ఇలాంటివి ఏమన్నా గనక పొడసూపినట్టయితే, మీ జన్మజాతకంలో కూడా మీకు ఏదైనా చర్మ వ్యాధులకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్టయితే ఇప్పుడు కొద్దిగా అలాంటివి మళ్ళీ కనిపించేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఎక్కువగా ఆశ పెట్టుకొని ఇప్పటికిప్పుడే నాకు వివాహం కుదిరిపోతుంది అనే లాంటి ఆలోచనలు చేయకండి. మీకు మంచి సంబంధాలు రావడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. చక్కగా నిదానంగా ఆ సంబంధాలని మంచి చెడు చూసుకుని నిర్ణయించుకోండి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అలాగే ఏదైనా మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ ఓర్పు కలిగి ఉండండి. మీరు వారికి సహాయ సహకారాలు అందించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొత్త పెట్టుబడులు ఏమీ పెట్టవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో కొంచెం ఓర్పు ప్రధానం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులు మీ యొక్క విద్యని ఇంకా కొంచెం అభ్యాసం ఎక్కువ చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఆత్మస్థైర్యంతో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు బాగా మంచిగా ముందరికి వెళ్తాయి. అయితే వాటిని మరింత స్పీడ్గా మీరు పరిగెత్తించడం కోసం ఎక్కడ ఆతృత పడవద్దు. నిదానమే ప్రధానం అన్నట్టుగా నిదానంగానే వెళ్ళండి. అలా అని పూర్తిగా ఏమీ చెయ్యకుండా కూర్చోవద్దు. సమయానికి తగిన రీతిగా ప్రవర్తించుకోవడం వల్ల మీకు మంచి రోజులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఓర్పు ప్రధానంగా మటుకు ముందరికి వెళ్ళవలసిందిగా సూచన. శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. శుభం. కుంభరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సమయంలో గురుబలం అనేది పంచమ స్థానంలోకి గురువుగారు వచ్చి తన నవమ దృష్టి చేత రాశిని చూడడం అనేది చాలా చాలా అదృష్టవంతమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు. గురుబలం ఉన్నప్పుడు అత్యంత ఆదరణీయమైన పరిస్థితులు ఉంటాయి. లేదంటే ఇక్కడ శనిగారి స్థితి బాలేదు, రాహు స్థితి ఏమాత్రం బాలేదు, కేతువు స్థితి అంతకన్నా బాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య గురువుగారు తన యొక్క శుభ దృష్టిని, నవమ దృష్టిని ఇస్తున్నారు అంటే ఎంత అదృష్టమో కుంభరాశి వారికి ఆలోచించండి. అనేక రకాల బాధలు పడి ఉన్నటువంటి వారు ఈ ఏలినాటి శని వెనక జరిగినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి గురువుగారి యొక్క బలం చేత వాటన్నిటినీ మర్చిపోగలిగేటటువంటి రోజులు వచ్చేసాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అంతేకాదు రుణాల రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. ఇంకా అన్నదమ్ముల సహాయ సహకారాల గురించి వీరు ఎక్కువ అధికంగా ఆలోచించిన అవసరం లేదు. అవి కూడా పూర్వం కన్నా కించిత్ బాగున్నాయి అని అనుకుంటారు మీరు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, ఆస్తిపాస్తుల విషయాలలో కొట్లాటలు లేకుండా ఉండగలిగితే అంతే చాలు అని మీరు కోరుకుంటారు.
అదే జరుగుతుంది. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా ఇంకా అంతగా బాలేదు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనా కానీ ఉద్యోగ రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, విదేశీ యానాల రీత్యా కానీ, ధనము ఏదైనా ఆదాయ మార్గాలు పెరుగుతాయా అనే రీత్యా కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండండి. పూర్తిగా అనుకూల పరిస్థితులు అయితే మీకు అన్ని విధాలుగా రాలేదు. గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కొన్ని విషయాలలో చాలా వరకు మీరు గట్టెక్కిపోగలుగుతున్నారు. ఇలాగే నాకు ప్రతి విషయము చాలా బాగుండాలి, ప్రతి విషయము చాలా బాగుండాలి అనుకుంటే కొన్ని విషయాలలో ఇబ్బంది పడతారు. కాబట్టి ఏవి మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఫలితాలో వాటిట్లలో సంతృప్తిగా ముందరికి వెళ్ళిపోండి, కానీ వాటిట్లలో కృషి చేయండి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి వారికి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అయితే వీరికి లలిత కళల పట్ల ఉండేటటువంటి ఆకర్షణ వల్ల కానీ, ఆరాధ్యత వల్ల కానీ చాలా ఊరట పొందుతారు. ఇది చెప్పుకోదగిన విషయంగా తెలియజెప్పచ్చు. అలాగే ఏదైనా అనారోగ్య సూచనలు, ముఖ్యంగా చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనబడుతూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇక రుణాల రీత్యా కొంచెం బాగుంది. వీరి యొక్క మానసిక స్థితి ఎక్కువగా వేదనకి గురి అవుతూ ఉన్నప్పటికీ ధనము రీత్యా ఇబ్బంది లేకుండా ఉండడంతో శారీరక పరమైనటువంటి కష్టాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం వీళ్ళు ఓర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇటు శారీరక పరమైన అనారోగ్యాలు ఉండి, అటు ఆర్థిక పరమైనటువంటి అనారోగ్యాలు ఉండి, ఇటు మానసికంగా కూడా కృంగిపోతూ ఉన్నట్లయితే దుర్బలమైన పరిస్థితిలో ఉంటారు. భగవంతుడి దయ ఇక్కడ ఈ దుర్బలమైన పరిస్థితి ఏర్పడకుండా కాస్త మనోబలం తగ్గి ఉన్నప్పటికీ కూడా ధనము ఎక్కువగా వచ్చేటటువంటి, ధనముకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, కాస్త మానసికమైన సంతృప్తి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత ఈ విధంగా వీరు అదృష్టవంతులు అని చెప్పి తెలియచెప్పుకోవడం జరుగుతోంది. మిగతా అన్ని విషయాలలోనూ కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, పూర్తిగా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవడము చాలా మంచిది అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.